గైస్ ఈ రోజు మేము బర్రెలను మేపడానికి ఇట్లా ఫార్మ్స్కి వచ్చినాము, ఈ ఫీల్డ్స్కి వచ్చినాము. సో మా బాబాయ్ ఇంకో బర్రెలను మేపుతుండు. ఇక్కడ కట్టేస్తాం మేము. సో ఇక్కడ ఇంకో వీటి లోపలికి వెళ్ళి ఇట్లా బర్రెలను మేపుతా ఉంటాడు మా బాబాయ్. జలువులోకి వెళ్ళి ఇట్లా లోపలికి వస్తాం మేము. ఇంకో బర్రె ఇక్కడ మేస్తుంది, మా బాబాయ్ అక్కడ. ఇంకో ఇట్లా మేము వస్తాము. ఇంకో ఈయననే మా బాబాయ్ వేణుగోపాల్. ఇంకో ఇట్లా తీసుకొని రోజు ఇట్లా మార్నింగ్ ఇట్లా 7 o'clock 7:30 అట్లా పొలాలకు వచ్చి ఇట్లా మేపుతాము. ఈవినింగ్ వాకింగ్ బఫెలోస్ వాకింగ్ అయితే ఈవినింగ్ ఇంకా 6:30 అట్లా మళ్ళీ బఫెలోస్ని ఇంటికి తీసుకొస్తాం. ఇట్లా ఇంకో 3 బఫెలోస్. ఇదంతా గ్రాస్. ఇంకో ఇట్లా బర్రె ఇట్లా మేస్తాయి. ఒక 3 liters మిల్క్స్ ఇస్తాయి ఈ బఫెలోస్. ఇది మా విలేజ్ వైబ్స్, పెద్ద కోర్పోల్. ఇంకో మా తాతయ్య. ఇంకా లోపలికి వెళ్తున్నాం మేము. ఈ బఫెలోని తీసుకొని వెళ్తున్నాము. ఇంకో 3 sides ఇట్లా అన్ని బఫెలోస్ని ఇట్లా కట్టేస్తాము. ఇట్లా ఫ్రీగా దారంతో ఇట్లా కట్టేస్తే ఇంకా ఈవినింగ్ వరకు ఇక్కడనే మేస్తూ ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ ఇంకోసేపు చెరువులోకి పోయి చెరువులో స్నానం చేస్తాయి. అవి స్నానం చేసినాక 6:30కి ఇంటికి తీసుకొస్తాము. సో ఇప్పుడు మేము అందరం చెరువు కాడికి వెళ్తాము. సో ఇప్పుడు మేము ఇది ఎక్కబోతున్నాము. ఇది పెద్ద లొల్లె ఆగింగా ఈ నుంచి ఇట్లా మెల్లగా ఎక్కుతాము. ఇంకా ఇక్కడ కంపు ఉంది, అంతా జాగ్రత్త చూసుకొని ఎక్కుతాం మేము. ఇట్లా ఎక్కుతాము, అంతా ఎక్కుతున్నాము. ఇక్కడ చాలా ముళ్ళులు ఉన్నాయి, ఇక్కడ చాలా కష్టంగా ఉన్నది. ఇంకో ఇట్లున్నాయి, కింద నుంచి ఇట్లా వంగి ఇట్లా వెళ్ళాలి. ఇంకో ఇది ఇక్కడ నేను చెప్పినా కదా, అక్కడ నుంచి నేను చెప్పినా కదా, అక్కడ నుంచి చెప్పినా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాను, ఇంకా సగం దూరం ఉంది. ఇంకో ఇట్లా ఎక్కే ఇక్కడ నుంచి బై మిస్టేక్ జారిన కథ ఇంకా కింద ముళ్ళ కంపల పడతాం.